వినాయక చవితి శుభ సందర్భంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వంశస్థుడు శ్రీ వీరభద్ర స్వామి వారి సంకల్ప ఆదేశానుసారం బ్రహ్మంగారి గానసుధ పక్షాన కేఎస్ఆర్ క్రియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మనమందరము ఐక్యంగా ఉండి అందరితోనూ ప్రేమంగా ఐకమత్యంతో మెలగాలని ఫస్ట్ ఉపదేశం ఇదే. తర్వాత వినాయకుడు గారిని ఎందుకు మనం ప్రథమంగా పూజిస్తున్నామో అంటే ప్రతి దేవుళ్ళలోనూ ఏ దేవుడు గొప్ప అనగా తల్లిదండ్రులే గొప్ప అని చెప్పిన గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు మన వినాయకుడు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళని అనుసరించాలి. అలాగే ఈ యొక్క వినాయకుని ప్రతిమను వాళ్ళకి ఎందుకు అందిస్తున్నామంటే మట్టి ద్వారానే అందిస్తున్నాము. ఎందుకనంటే ఈ ప్రకృతిని మట్టిలో కలపాలి కాబట్టి మనం కూడా ఆచరించేది అదే. కాబట్టి ఆ మట్టిలో ప్రకృతిలో మనం అందరం కలిసేదే కాబట్టి తను కూడా అలాగే కలవడం వల్ల దానికి ప్రాముఖ్యత కలిగింది. ఇది మనం గవర్నమెంట్ తరఫున మట్టి ద్వారానే శుభాకాంక్షలు తెలపాలి కాబట్టి మట్టితో చేసిన వినాయకుడిని అందరికీ పంచిపెట్టాము. ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టిదే ఉండాలని ఆకాంక్షిస్తూ పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈరోజు మా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశాల అనుసారం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసుడి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశం మేరకు ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ ద్వారా మీరు తెలియపరచండి. మరియు మా బ్రహ్మంగారి గానసుధను నేటి దినము రిలీజ్ అయి నెల అవుతున్నది. ఇదే దినం రోజున ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మంగారి యొక్క లీలా వైభవాన్ని తెలియపరచాలని మాకు కోరారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరియు మా సువార్త మేడం గారికి, మన అడిషనల్ కమిషనర్ సువార్త మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.